ఏడో నంబర్లో ఆయన పేరు ఎలా పెట్టారని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడారు. సో ఇప్పుడు కూడా ఈ మీటింగ్కి బాలయ్యని పిలవకపోతే మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడతారు అన్న ఉద్దేశంతో నవ్వుకుంటూ ఒక అతను కామెంట్ చేస్తే దానికి నవ్వుకుంటూ స్పందించారు సివి ఆనంద్. దీనిపై సోషల్ మీడియాలో చర్చ నడిచింది. ఇటు సివి ఆనంద్ ఆయనని ఇన్వాల్వ్ చేస్తూ ఇటు బాలకృష్ణ ఫ్యాన్స్ కానీ అలాగే ఇంకొంతమంది వ్యక్తులు దానిపై కామెంట్ చేయడం, అది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఇదంతా జరిగింది. సో దీనంతటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి సివి ఆనంద్ ఇప్పుడు స్పందించారు. ఆయన సోషల్ మీడియా మాధ్యమంలో దానికి సంబంధించి ఒక పోస్టును కూడా పెట్టారు. ఆ పోస్టును కూడా మీకు ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. చూడొచ్చు మనం ఇక్కడ. జస్ట్ ఫర్ వన్ ఇమోజీ పుట్ ఆల్మోస్ట్ 2 months ago ఐ నోటీస్ ఫ్యాన్స్ ఆఫ్ బాలయ్య గారు అండ్ హిస్ క్రిటిక్స్. సో ఒక్క ఇమోజీ కోసం ఇటు బాలకృష్ణకు సంబంధించిన ఫ్యాన్స్ కానీ అలాగే క్రిటిక్స్ కానీ గొడవ పడుతున్నారు సోషల్ మీడియాలో. ఆ గొడవ పడే ప్రాసెస్లో నన్ను కూడా టార్గెట్ చేస్తున్నారు. నా దగ్గర టైం లేకపోవడం వల్ల దీనిపై స్పందించలేదు. నా సోషల్ మీడియా అకౌంట్ని మూడొక వ్యక్తి హ్యాండిల్ చేసేవాడు. అతన్ని నేను లాస్ట్ మంత్ ఆయనని తీసేశాను. ప్రస్తుతానికి అందుకే నా అకౌంట్లో ఎక్కువ పోస్ట్స్ లేవు అని చెప్పుకొచ్చారు. అలాగే అపాన్ కమింగ్ టు నో అబౌట్ దిస్ కాంట్రవర్సీ ఐ డిలీటెడ్ దట్ పోస్ట్ అండ్ ఫౌండ్ డీటెయిల్స్ అండ్ ఆల్సో మెసేజ్డ్ బాలయ్య గారు as I know him for several decades now, and I also apologized if I have hurt him in any way. సో మొత్తానికైతే దీనిపై కాంట్రవర్సీ జరుగుతుందని చెప్పేసి ఆ పోస్ట్ను కూడా నేను డిలీట్ చేశాను. డిలీట్ చేసిన తర్వాత ఆయనకు పర్సనల్గా కూడా ఫోన్ ద్వారా ఆయనకు ఒక మెసేజ్ కూడా పెట్టాను. మీరు కనుక హర్ట్ అయ్యి ఉంటే సారీ అని కూడా చెప్పాను అని చెప్పుకొస్తున్నాడు. సో మొత్తానికైతే ఇన్ అనదర్ 2 or 3 రాంగ్ పోస్ట్ రిప్లైస్ ఐ హ్యాడ్ రిమూవ్డ్ దట్ హ్యాండ్లర్. మొత్తానికైతే ఆ సోషల్ మీడియా అకౌంట్ని ఎవరైతే హ్యాండిల్ చేస్తారో వాళ్ళని కూడా రిమూవ్ చేశాను, తీసేశాను. అందుకే తక్కువ పోస్టులు పెడుతున్నాను అని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చాడు. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శిల్ప ఉంది. శిల్పతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిల్ప, చెప్పండి, అసలు ఈయన రెస్పాండ్ అయ్యి ఇటు బాలయ్యకి సారీ చెప్పడం, బాలయ్యతో ఫ్రెండ్షిప్ ఉంది, నాకు కొన్ని సంవత్సరాలుగా నాకు పరిచయం కూడా ఉందని చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద దీనిపై ఫ్యాన్స్ ఎలా స్పందించారు ఇప్పుడు? రైట్, సినీ నటుడు బాలకృష్ణకు ఇటు హోమ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అయినటువంటి సివి ఆనంద్ క్షమాపణలు చెప్పారు. ప్రధానంగా గత సంవత్సరం ఇప్పుడు హైదరాబాద్ సిపిలో ఉన్నటువంటి సమయంలో పైరసీ అరికట్టేందుకు ఇటు సినీకి సంబంధించిన ప్రముఖులు ఇటు సివి ఆనంద్ తో భేటీ అయ్యారు. ఆ భేటీలో ఒకవైపు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున ఫోటోలను తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేస్తూ దాంట్లో బాలయ్యబాబు మిస్ అయ్యారు. సో దీన్ని ఒక నెటిజన్ బాలకృష్ణ లేడు అంటూ కూడా తను బాలకృష్ణ లేడు, నెక్స్ట్ అసెంబ్లీలో దీని గురించి మాట్లాడతారంటూ కూడా ఒక కామెంట్ పెట్టారు. దీనికి అటు సివి ఆనంద్ సంబంధించినటువంటి ఏదైతే అకౌంట్ నుండి స్మైలీ ఇమేజ్ అనేది రిప్లై ఇచ్చాడు. ఈ స్మైలీ ఇమేజ్ పైన ఒకవైపు ఇటు బాలకృష్ణ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అసహనం వ్యక్తం చేశారు. ఈ విధంగా ఆన్సర్ ఇవ్వకుండా ఇటు ఆశయాస్పదంగా చేస్తున్నారు ఏంటంటే కూడా పెద్ద ఎత్తున ఇటు వైరల్ గా మారింది. దీంతో వెంటనే అలర్ట్ అయినటువంటి సివి ఆనంద్ ఈ రోజు క్షమాపణలు చెప్తున్నారు. ఇప్పటికే పర్సనల్ గా బాలకృష్ణకు పర్సనల్ గా మెసేజ్ చేశాను, కానీ ఈ వివాదం ఇంతటితోని వదిలేయాలి. అది సోషల్ మీడియా అకౌంట్ అనేది నేను హ్యాండిల్ చేయను, వేరే వాళ్ళు హ్యాండిల్ చేశారు, వేరే వాళ్ళు ఎమోజీ పెట్టారు, దానికి ఇంత రాదంతం చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికే ఎవరైతే ఇమోజీ పెట్టినటువంటి వ్యక్తిని నేను ఆల్రెడీ తీసేశాను, వేరే వాళ్ళని అలర్ట్ చేసుకున్నా, దీన్ని ఇంతటితో వదిలేయాలి, ఫ్యాన్స్ ఇంతటితో ఆగిపోవాలంటూ కూడా ఒకవైపు ఇప్పటికి విజ్ఞప్తి చేశారు. కానీ ఇప్పటికే దీనిపైన ఒకవైపు అటు బాలయ్యబాబు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి అంటూ కూడా ఒకవైపు సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ చేశారు. దీంతో వెంటనే దీన్ని పెద్దగా కాకుండా వెంటనే క్షమాపణలు చెప్తూ కూడా ఈ రోజు ట్వీట్ చేశారు. దీంతో ఒక్కసారిగా హాట్ అప్ ఏదైతే గతంలో జరిగినటువంటి భేటీకి సంబంధించినటువంటి ఫోటోలను తను షేర్ చేశారు. అందులో బాలకృష్ణ లేకుంటే అసెంబ్లీలో దీని గురించి చర్చిస్తామంటూ కూడా చేయడంతో దీంతో ఇష్యూ అనేది ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. మొత్తం మీద దీనిపైన హోంశాఖ స్పెషల్ సెక్రటరీగా ఉన్నటువంటి సివి ఆనంద్ క్షమాపణలు చెప్పారు. దీంతో ఇప్పటికైనా ఫ్యాన్స్ ఇప్పటితోని సమాప్తం చేయాలి ఇష్యూని అంటూ కూడా ఇప్పటికే ఒకవైపు వాళ్లకు విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఒక్కసారిగా ఈ విధంగా ఈ రోజు ఒకవైపు భేటీ సినీ ప్రముఖులతో అదేవిధంగా హైదరాబాద్ సిటీతో ఒకవైపు సమావేశం జరిగిన అనంతరం ఒకవైపు ఈ ట్వీట్ పెట్టడంతో ఒక్కసారిగా వైరల్ మారింది. దీంతో ఎక్కువ పెద్ద కాకుండా వెంటనే దీనికి క్షమాపణలు కోరుకుని ఇంతటితో వదిలేయాలంటూ కూడా ఇప్పటికే సివి ఆనంద్ విజ్ఞప్తి చేస్తున్నాడు.
రైట్ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద అయితే ఇటు బాలయ్య ఫ్యాన్స్ అలాగే ఇటు సోషల్ మీడియా మాధ్యమాల్లో బాలయ్యకు సంబంధించి క్రిటిక్స్ ఎవరైతే ఉన్నారో